ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకి సౌకర్యంగా లేదేమో, మురుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కున్నారు రాయలవారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్లా కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా, తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు. సరేనన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కను తీసుకుపోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే, కుక్క ఒక మూలకు పోయి మొరగకుండా, అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయలవారు, ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి, మహారాజా, లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు. నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయ్యింది అన్నాడు. అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు. కావున కష్టం యొక్క విలువను, సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి తెలియజేయాలి. అద్భుత తెలివైన నీతి కథ కదా.